ఓకే సార్, మీకు నేను ఇది వీడియో పెట్టమని అడిగారు మీరు స్టెప్ బై స్టెప్. ఈ స్టెప్ బై స్టెప్లోని ఫస్ట్ పార్టు అంతా మామూలే. సెకండ్ పార్టు ఇందులో మీకు ఏం డౌట్స్ ఉండవు. థర్డ్ పార్ట్లో ఏముంది, 1, 4, 7, 10 కేంద్రాసు. 1 ఏమో సెల్ఫ్, 4 ఏమో మన తాలూకా హౌసు, 7 ఏమో మన తాలూకా స్పౌసు, హౌసు స్పౌసు, 10 ఏమో మన తాలూకా జాబు. ఈ 4 కూడా అందరికీ విజిబిలిటీ ఏరియా, అందరికీ ప్రతిదీ కనిపిస్తుంది. మన లైఫ్లో ఈ 4 ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కళ్ళకి చూడడానికి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, పణపరాసు 2, 5, 8, 11. మనకి లైఫ్లో ఉన్న రిసోర్సెస్ ఎట్లా ఉంటాయి, మన తాలూకా లైఫ్లోని స్ట్రెంగ్త్ సపోర్టు ఎలా ఉంది, మనకి 5th హౌస్ మన తాలూకా క్రియేటివిటీ, మన తాలూకా ఇంటెలిజెన్సు, మన తాలూకా ఎక్స్ప్రెసివ్ పవరు, కాన్ఫిడెన్స్ ఉంటాయి కదా ఎక్స్ప్రెషను. అండ్ 8 ఈజ్ మన తాలూకా పర్సనల్ ట్రాన్స్ఫార్మేషను, అలాగే మన తాలూకా సీక్రెట్స్, మన తాలూకా సడన్ చేంజెస్, అండ్ మన తాలూకా స్పౌస్ ఇన్కమ్. అండ్ 11th హౌస్ ఈజ్ గెయిన్స్ ఫ్రెండ్స్ నెట్వర్కింగ్. సో ఈ లైఫ్లో ఎప్పుడు కూడా ఈ 2 బాగుంటే అన్నీ ఉన్నట్టే, ఇది 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 ఉంటే అన్నీ ఉన్నట్టే యాక్చువల్గా. ఇదేంటి, మన తాలూకా బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బు, ఇది మన తాలూకా ఇంటెలిజెన్స్తో మనం చేసుకునేటటువంటి పనులు. అండ్ 11 ఈజ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైరు. అండ్ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే బ్యాలెన్సింగ్ అవ్వాలి. ఈ 2, 2, 8 బ్యాలెన్స్ అవ్వాలి. 5, 11 కూడా మన లైఫ్లో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అవ్వాలి. సో ఈ ఫస్ట్ 4 స్టెప్స్ కూడా యాక్చువల్గా ఏముందో చార్ట్లో అలా చూసి ఇక్కడ ఎక్కించడమే తప్పితే ఇక్కడ మన ప్రెడిక్షన్ పార్ట్ ఏమీ లేదు. ఇప్పుడు ఇది సెకండ్ హౌస్, ఇది లగ్నం కదా, లగ్నానికి సెకండ్ హౌస్ ఇక్కడ, లగ్నానికి 8th హౌస్ ఇక్కడ. మన ఫ్యామిలీ మన డబ్బు, మన హస్బెండ్ ఫ్యామిలీ అతని డబ్బు. ఈ రెండిట్లోని కూడా ఇంబ్యాలెన్స్, ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మంచిది కాదు. ఇద్దరికి సమానంగా, ఇద్దరికి అంటే రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అంటే రెండిట్లోని ప్లానెట్స్ ఉండాలి, మంచి ప్లానెట్స్ ఉండాలి, మంచి ఆస్పెక్ట్స్ ఉండాలి, మంచి అంతా కూడా 2, 8 బ్యాలెన్స్ అనమాట. ఒకవైపు ఎక్కువ ఉంటే రెండో వాళ్ళు వీక్గా, వాళ్ళు బలంగా ఉంటారు, రెండో పక్క వీక్గా ఉంటుంది. ఆ వీక్నెస్ అనేది మంచిది కాదు. అలాగే 5, 11 తమాషా ఏంటంటే సరదాలు, హాబీసు, నాకు ఇది కావాలి, నేను ఇది చేసుకుంటానని చెప్పి ఇష్టంగా చేసుకోవడం. అవి ఇప్పుడు యాస్ట్రాలజీ ఉంది, మనం ఇష్టంగా చదువుకుంటాం అంతే, అది మన హాబీ అనమాట. అలాగే 11 అనేది ఫుల్ఫిల్మెంట్, మనకి ఏదైతే ఇష్టమో ఆ పని మనం చేయడం అనేది. సో ఇందులో ఎక్కువ లోడ్ ఉన్నా, ఇందులో ఏమీ లేకపోయినా ప్రాబ్లమే, ఇందులో ఎక్కువ లోడ్ ఉండి ఇక్కడ ఏమి లేకపోయినా ప్రాబ్లమే. రెండిట్లో కూడా మనకి కంపల్సరీగా ఎసెన్షియల్ ఈజ్ బ్యాలెన్స్. అండ్ ఇక్కడ కూడా ఈ స్టెప్ ఏదది, ఈ స్టెప్లో కూడా ఏం లేదు, ఇక్కడ నింపడమే కదా. ఏ ప్లానెట్స్ ఉన్నాయో జస్ట్ ఇక్కడ రాసేయడమే అంతే. ఇందులో కూడా ఇక్కడ మనకు ప్రెడిక్షన్ పార్ట్ ఏం లేదు. ఇందులో ఇంబ్యాలెన్స్ అంటే 2లో ఎక్కువ గ్రహాలు ఉంటే 8లో ఇంబ్యాలెన్స్ ఉంటుంది. 8లో ఎక్కువ గ్రహాలు ఉంటే 2లో ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు. అండ్ 2, 8లో సమానంగా గ్రహాలు ఉంటే బ్యాలెన్స్ ఉన్నట్టు. అంతే రాయాలి. ఇక్కడ రాయదలుచుకున్నది రాయాల్సింది ఇంతే. అలాగే సేమ్ అప్లైస్ టు 5 and 11. ఇకపోతే ఉపచయ స్థానాలు 3, 6, 10, 11. వీటిలో ఏంటంటే గ్రహాలు ఎప్పుడు కూడా మెలఫిక్స్ ఉంటే మంచిది. 3, 6, 10, 11 అది మనకి తెలుసు. మనకి ఇవన్నీ కూడా ఎఫర్ట్స్ హౌసు, ఇదంతా కూడా అప్స్ అండ్ డౌన్స్, R³ కదా, రోగ్, రుణ్, రిపు. అండ్ 10th హౌస్ ఈజ్ ఆల్సో ఛాలెంజెస్ ఇన్ ద కెరియర్ అండ్ ఆల్సో ఫేసింగ్ ద కెరియర్ అండ్ ఆల్సో ఫేసింగ్ ద అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. 10th హౌస్. 11th హౌస్ అచీవ్మెంట్స్, మన తాలూకా లైఫ్లోని ఇన్కమ్, గెయిన్స్, నెట్వర్కింగ్, సోషల్ లైఫ్, ఇదంతా కూడా 11. ఇవన్నీ మీకు తెలిసిన కదే, మీరు నన్ను ఎందుకు చెప్పమంటున్నారో నాకు అర్థం కాలేదు. ఇక్కడ మనకి ఏ ప్లానెట్స్ ఉన్నాయో అవి మనం ఇందులో మెన్షన్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ప్రెడిక్షన్ పార్ట్ ఏమీ లేదు. ఎందులో అయితే ప్లానెట్స్ ఎక్కువ ఉంటాయో అది ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవడమే. నెక్స్ట్ 4th స్టెప్, 11th లార్డ్ ఎక్కడ కూర్చుంటే అక్కడ మనకి
పెద్ద ప్రాబ్లం ఉంటుంది అన్నది ఇక్కడ. అంటే ఏం లేదు, బుద్ధ ఫిలాసఫీ అనమాట. డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నాడు బుద్ధ. సో మనకి డిజైర్ లేకపోతే ఎలాంటి సమస్యలు ఉండవు. అదే తథాగతుడి స్థితి. అంటే యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్, దట్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ బుద్ధ. సో 11th హౌస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. మనకి డిజైర్ అంటూ ఉంటేనే మనం ఎఫర్ట్ అనేది, ఇప్పుడు మనకి నీళ్ళు దాహం వేసింది, నీళ్లు తాగాలి, అది డిజైర్. నీళ్లు తాగాలనేది ఒక డిజైర్, ఒక రిక్వైర్మెంట్, ఒక ఎసెన్షియల్ నీడ్. సో దానికోసమని మనం వెళ్తాం నీళ్ళు తెచ్చుకోవడానికి. అలా డిజైర్ అనేది లేదనుకోండి, దాహం వేయలేదంటే మనం కదలం, సింపుల్. ఎసెన్షియల్ నీడ్స్ వేరు, లగ్జరీస్ వేరు. లగ్జరీస్ వైపు డిజైర్స్ పెంచుకోవద్దు అన్నాడు. 159లోని ప్లానెట్స్ ఉంటే కనుక ఆ పర్సన్ ఎక్కువ ధార్మిక్గా ఉంటాడు. అండ్ హీ డస్ నాట్ థింక్ అబౌట్ హిజ్ పర్సనల్ గెయిన్. ఈ పని చేస్తే నాకేంటి లాభం అనే ఆలోచన అనేటటువంటి ఆలోచన విధానం ఆ పర్సన్కి ఉండదు. అదే 2610లోనే ప్లానెట్స్ లోడ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాడు ఫైనాన్షియల్లీ క్యాల్కులేటింగ్ పర్సన్ అనమాట. అదే 3711లో గ్రహాలు ఎక్కువ ఉంటే ఎంతసేపు హాయ్ జీవితం, ఎంతసేపు తిరుగుదాము, తిప్పుదాము, షికార్లు, ఆనందాలు, ఇవన్నీ కావాలి వాళ్ళకి. అలాగే 4812లో గ్రహాలు ఉంటే వాళ్ళు కాస్త స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళకి 812 ముఖ్యంగా తపస్సు. 8th హౌస్ ఈజ్ తపస్సు, 12th హౌస్ ఈజ్ మెడిటేషన్. సో అలాంటి బెంట్ ఆఫ్ మైండ్ వాటిని రియల్గా వాడుకుంటే ఆ హౌసెస్ తాలూకా పాత రోజుల్లో మనుషులు అట్లాగే ఉండేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా త్రికోణాలు అని చెప్పుకున్నాం. ఇందులోని ఫైరు, ఎర్త్, ఎయిర్, వాటరు. ముఖ్యంగా ఏంటంటే ఫైర్ ప్లానెట్ ఫైర్ రాశి, ఫైర్ ప్లానెట్ ఫైర్ రాశి. మెర్క్యూరీ ఎర్త్ ప్లానెట్, సాటర్న్ ఏమో ఎయిర్ ప్లానెట్ ఇన్ ఫైర్. ఇబ్బంది అనమాట. ఇది ఇక్కడ చూసుకోవాల్సింది. ఈ ప్లానెట్స్ ఈ తత్వాలకి అది మళ్ళీ తర్వాత 16th 17th స్టెప్లో చెప్పినట్టున్నాడు మళ్ళీను. సో ఇక్కడ వరకు అయితే ఇంతవరకే సార్ చెప్పిన లైన్స్లోనే రాయాలి అంటే ఇంక ఇంతే, ఇది రాసేసి ఇలా వదిలేయటమే. నెక్స్ట్ 6th స్టెప్, బ్యాలెన్సింగ్ ఇన్ ద లైఫ్ ఇన్ స్టెప్స్. అదే చెప్పారు కదా సార్, 1 to 4 హౌసెస్లో ప్లానెట్స్ అన్నీ ఉంటే కనుక ఆ పర్సన్ తాలూకా థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా పర్సనల్ అడ్వాన్స్మెంట్, నేను నాది అంతవరకే ఆలోచిస్తాడు, అంతవరకే చూస్తాడు. 5 to 8లో ప్లానెట్స్ అన్నీ కూడా అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్ లైఫ్, అంటే బంధాలు ఎలా నిలుపుకోవాలి అంటే 5th హౌస్ ఆఫ్ ఏంటది క్రియేటివ్ జోన్స్లోకి వెళ్ళాలి అంటే మన ప్రపంచంలో నుంచి బయటికి వెళ్ళాలి. ముందు ఇల్లు గుమ్మం దాటి బయటికి వెళ్ళాలి. ఇది గుమ్మం అండి, 4th హౌస్. అది దాటి బయటికి వెళ్ళాలి. 6 ఏమో సేవ చేయాలి, 7 ఏమో ఎదుటివాడిని ఎదుర్కోవాలి, 8 ఏమో మన తాలూకా లైఫ్కి డెప్త్ డైమెన్షన్ ఇస్తుంది. డెప్త్ అంటే అదే లోతుల్లోకి వెళ్ళడం అనమాట. ప్రతి విషయాన్ని జీవిత పరమార్థం తెలుసుకునేటటువంటి భావం అది. ఇంకా 9 to 12 అనేది ఇంకా టోటల్లీ మనం డెడికేటెడ్ టు ద ఎక్స్టర్నల్. ఇప్పుడు గురువు ఆయన ఇంట్లో ఎప్పుడు కూడా ఇంటి గురించి ఆలోచించలే, అందుకే తారాదేవి వెళ్ళిపోయింది చంద్రుడితోటి కదా. గురువు ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించడు, అందుకని 9th హౌస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రపంచం. ప్రపంచం నడవాలనుకుంటాడు ధర్మం మీద. ఆ ధర్మానికి అతను కట్టుబడి ఉంటాడు, ఆ ధర్మాన్ని అందరికీ బోధిస్తుంటాడు. సో 9th హౌస్ అట్లాగా. అండ్ 10th హౌస్ ఈజ్ డెఫినెట్లీ ద హౌస్. ఇవన్నీ బ్యాటిల్ ఫీల్డ్స్, మనిషి ఫేస్ చేసేటటువంటి బ్యాటిల్ ఫీల్డ్స్. 10th కూడా అదే. అండ్ వర్కింగ్ ఫర్ అదర్స్, ఇదంతా కూడా మనం చేసే పనులన్నీ కూడా ఇవన్నీ కూడా సమాజం తాలూకా హయ్యర్ గోల్స్ పెట్టుకొని వర్క్ చేయాల్సినటువంటి ఏరియాస్. 12 కూడా అంతే, టోటల్లీ అన్నోన్ ఏరియాస్. సో 9 to 12 భావాస్ అనేది ఇక్కడ మన యూనివర్సల్ గుడ్, ప్రపంచం కోసం పనిచేసే మనుషులు అనమాట. ఇక్కడ ఎక్కువగా ప్లానెట్స్ ఉంటే వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా హౌ టు హెల్ప్ అదర్స్ అనేది ఉంటుంది. ఇంక ఇక్కడ దాకా అన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సార్, యాజ్ ఇట్ ఈస్గా ఏమేమి ఉన్నాయో గ్రహాలు రాసుకుంటూ వెళ్ళడమే.
అండ్ 7th స్టెప్ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంకే. 10th హౌస్ తీసుకుంటే 10th హౌస్కి 9th హౌస్లో ఎవరున్నారు, 12th టు 10th. సెకండ్ హౌస్లో ఎవరున్నారు, 11th టు 12th. అండ్ 12th 10th హౌస్కి ట్రైన్స్ ఎవరున్నారు, 2, 6, 10. అండ్ 10th లార్డ్ ఎక్కడున్నాడు. ఇంతే 5 పాయింట్స్. భావం ముందు వెనక ముందు అండ్ ట్రైన్స్ అండ్ 10th లార్డ్. ఈ 5 పాయింట్స్ గురించి జస్ట్ సింపుల్గా వాటి గురించి రాసుకున్నాం అంతే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా ప్రిడిక్షన్లోకి ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. స్టెప్ 7 కూడా ఇక్కడేమో హౌస్ స్ట్రెంగ్త్ అంతే, రూపాస్ చూస్తాము, హౌస్ స్ట్రెంగ్త్ రాస్తాము. ఇది ఆల్రెడీ మీరు ఈ స్టెప్ వాడుతూనే ఉన్నారు, మీకు దీని గురించి బాగానే తెలుసు. స్టెప్ 8 అయిపోయింది. స్టెప్ 9 ఇది కూడా మీరు బాగానే వాడుతున్నారు. ఇది కూడా అంతా మీకు తెలుసు కదా సార్. ప్లానెట్ తాలూకా షడ్బల అండ్ ఇష్టఫల కష్టఫల రాస్తారు. ఇష్టఫలం అది ఆల్రెడీ ఆయన దానికి ఒక ఫార్ములా చెప్పేశారు. షడ్బలం బాగుంటే ద పవర్ ఆఫ్ ది ప్లానెట్, ఇష్టఫలం బాగుంటే క్వాలిటీ ఆఫ్ ది రిజల్ట్, క్వాలిటీ. ఇంకా మహాదశ తాలూకా ఇష్టఫల కష్టఫల షడ్బల మీదనే రిజల్ట్స్ స్ట్రాంగ్గా వీక్ అనేది చెప్పడానికి అవుతుంది. జస్ట్ అంతా ఫిల్ ఇన్ ద బ్లాంక్సే. ఇక్కడ ఏముందో చూసి ఇక్కడ ఆన్సర్ రాయడమే అంతే. ఏమీ నాకు ఇక్కడ ఏం కష్టం ఏం కనబడలేదు ఇక్కడ దాకా. 11th స్టెప్లో వేకెంట్ హౌసెస్కి ఖచ్చితంగా మనం హౌస్ లార్డ్ పట్టుకొని అతని తాలూకా షడ్బల చూసుకొని ఇష్టఫల కష్టఫల చూసుకొని చెప్పడమే. అదే చేశాను నేను ఇక్కడ. ఇంకా ఈ శుభ అశుభ ఫల గురించి వేరే చెప్పాల్సింది ఏముంది సార్. 159 అన్నీ కూడా శుభులు. ప్లానెట్కి లగ్నం నుంచి 159 శుభులు, దుస్థానాలన్నీ కూడా అశుభులు అని చెప్పారు కదా. అండ్ అందులో నుంచి 159 లార్డ్స్కి 6, 8, 12 కలిసినా కూడా ఇది ఫంక్షనల్గా కూడా ఇవి అంటే బ్యాడ్ రిజల్ట్. ఇవి దీనివల్ల ఇది హ్యాపీ అయిపోతుంది, దీనివల్ల ఈ హౌస్ హ్యాపీ అవుతుంది, దీనివల్ల ఈ హ్యాపీ హౌస్ అవుతుంది. త్రికోణాల వల్ల ఈవెన్ దుస్థానాలు కూడా బెనిఫిట్ పొందుతాయి అనే విషయం ఇక్కడ చెప్పారు ఆల్రెడీ సారు. వేరేజ్ 3, 6, 10, 11కి 6, 8, 12 లార్డ్స్ కలిస్తే ఇలా కానీ ఇవి వీటి కాంబినేషన్స్ కలిసినప్పుడు దే బికమ్ బిట్టర్ మెలఫిక్స్. సో ఫంక్షనల్లీ దే ఆర్ మెలఫిక్స్, బిట్టర్ మెలఫిక్స్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ రిజల్ట్స్. ఇందులో ఎక్సెప్షన్ ఏంటి అంటే ఈ 2 అనమాట, వచ్చేసి ధనయోగ అగైన్ మంచి రాజయోగ. పైన అన్నీ చెప్పినవన్నీ కూడా తెచ్చి ఇక్కడ మనం ప్లేస్ చేసి స్ట్రక్చరల్ వర్డిక్ట్ పైన చెప్పినవన్నీ ఒక దగ్గర పోగేసి పెట్టడమే, ఇంకేం లేదు అక్కడ ఆ స్టెప్. ఇంకా 14th స్టెప్ ఏమో మోస్ట్ బెనిఫిక్, మోస్ట్ మ్యాలిఫిక్. 6, 8, 12 కోరూలర్స్గా ఉండి, అంటే 6, 8, 12 కోరూలర్స్ అంటే చెప్పాను కదా ఇందాక. 3rd హౌస్ 6th హౌస్, అలాగే 1st హౌస్ 8th హౌస్ కోరూలర్స్. ఇది కోరూలర్స్ అంటే ఒకే లార్డ్ అనమాట. ఇక్కడ వీనస్, ఇక్కడ జూపిటర్, 4 లిబ్రా లగ్న అలా. దాని గురించి 14th స్టెప్. ఈ 15th స్టెప్కి మనకు ఒక షీట్ ఇచ్చారు కదా, ఆ షీట్ అప్లై చేశాను అంతే సింపుల్గా. అది తెచ్చి ఇక్కడ వీటిని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆ షీట్లోంచి లిటరల్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నేనంటూ ఏం ఎఫర్ట్ ఇవ్వట్లేదు, సార్ ఏం చెప్పారో ఆ పాలసీ మ్యాటర్స్ అన్నీ రాస్తున్నాను. నా సొంత ప్రిడిక్షన్ అంటూ ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేస్తున్నాను సార్. ఇంకా 15th స్టెప్ కూడా యాజ్ ఇట్ ఈస్గా చార్ట్ చూసి రాశాను సార్. 10th భావాలో ఎవరెవరు ఉన్నారు, ఆస్పెక్టింగ్ ఎవరు, కంజంక్షన్ ఎవరు రాశాను సార్. 10th హౌస్లో ఎవరు లేరు, కారకాలేమో జూపిటర్, సన్, మెర్క్యూరీ, వాళ్ళ తాలూకా ఇక్కడ డీటెయిల్స్ రాశాను సార్ ఆల్రెడీ. అంతే సార్, నేను చేసింది అయితే ఇంతే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్.